రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు స్థిర వేతనం 18,000 నిర్ణయించాలని ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలపై నిర్వహిస్తున్న బస్సు జాత మంగళవారం పెద్దపల్లిలో కొనసాగింది. ఉదయం జాత పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరిన సందర్భంగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమలవీరుల స్తూపం ముందు సిఐటియు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పిఎఫ్, ఈసీ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తోందన్నారు. ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిందని గుర్తుచేశారు. ఇప్పటికే వారి సమస్యలపై ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు నిరంతరం వివిధ రూపాల్లో పోరాటాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చలనం లేనట్టు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 19 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఆశా వర్కర్లందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారేనన్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు పనిలో ఉండాలని, లేకపోతే పారితోషికాలు తగ్గించి రాస్తామని అధికారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసవాల సందర్భంగానైతే 2-3 రోజులు కుటుంబాన్ని వదిలి ఆసుపత్రుల వద్ద ఆశాలు పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితులన్నింటి నుంచి వారికి పరిష్కారం చూపాలని, వేతనం పెంచాలని కోరుతూ ఈ నెల 15న ప్రారంభమైన బస్సు జాత 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని. రాష్ట్ర బస్సు జాత డిసెంబర్ 15వ తేదీన నిర్మల్ జిల్లాలో ప్రారంభమైంది. ఈ రోజు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఈ బస్సు జాత చేరుకుంది. ఈ బస్సు జాత సందర్భంగా డాక్టర్ అంబేద్కర్ గారికి పూలమాల మేము వేయడం జరిగింది, జాతా బృందం. అట్లాగే ఈ జాత అన్ని జిల్లాలు తిరుగుతూ ఈ నెల డిసెంబర్ 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ముగింపు సభ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, తెలంగాణ రాష్ట్రంలో 30,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారు. 20 సంవత్సరాల నుండి మేము పనిచేస్తున్నాం. ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రమోషన్స్, ఇన్సూరెన్స్, మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్, ఇలాంటివి అన్ని డిమాండ్స్ కూడా ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో అనేక సార్లు మేము విజ్ఞప్తులు చేశాం, వినతి పత్రాలు ఇచ్చాం, చర్చలు జరిగినాయి. కానీ అవి అమలు కావట్లేదు, జీవోలు ఇవ్వట్లేదు. ఈ సందర్భంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, మాకు హామీలు కాదు, రాతపూర్వకంగా నిర్దిష్టంగా జీవోలు కావాలి, ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రభుత్వం సంవత్సరం క్రితం అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము పోరాటం చేస్తుంటే, సమ్మె చేస్తుంటే మా దగ్గరికి వచ్చి మా సమ్మెలో పాల్గొని మద్దతు తెలియజేసి అనేక హామీలు ఇచ్చింది. వేతనాలు పెంచుతామని చెప్పారు, ఉద్యోగ భద్రత అన్నారు. సంవత్సరమైనా ఇప్పటి వరకు మా సమస్యలు పరిష్కారం చేయలేదు. ఇంకా ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. తొందరగా మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలి, ప్రకటించాలి. లేనట్లయితే ఈ జాతా ముగింపులోపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించకపోతే మేము ఆ తర్వాత అనంతరం పనులన్నీ బంద్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె కూడా ఆశా వర్కర్లందరూ కూడా సిద్ధమవుతున్నారు. అలాంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోవద్దనేసి మేము డిమాండ్ చేస్తున్నాం.